మరి ఈ స్నేహబంధ పాఠంలో ఈ 4 జంతువులు కూడా స్నేహంగా ఎలా ఉన్నాయి మరి మనం తెలుసుకున్నాం కదా. మరి మానవ జీవితంలో కూడా మనుషులందరూ కూడా ఇలానే ఉన్నారా? ఆ? మరి అందరూ కూడా ఇంటర్నెట్ అని, ఫేస్బుక్ అని వాడుతూ ఉన్నారు కదా. అంటే నాకు 10 మంది 20 మంది స్నేహితులను చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంటారనమాట. మరి ఎక్కడో ఉన్నటువంటి స్నేహితులు వచ్చి ఈ కష్టాన్ని తీరుస్తారా? లేరు కదా. మరి అందుకనే మీకు దగ్గరలో ఉన్నటువంటి నలుగురు మిత్రులు మీరు సంపాదించుకోవాలన్నమాట. అంటే ఇప్పటి వరకు మీకు స్నేహితులు లేకపోయినా ఇక నుంచైనా ఇప్పటి నుండి మీరు మంచి మిత్రులని మీరు తీసుకొని వారితోటి స్నేహం చేయండి అన్నమాట. అదేవిధంగా ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ అనేది ఉండేదన్నమాట. అంటే మేము మా కుటుంబం అనేవాళ్ళు అన్నమాట. మరి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంది? నేను, నా కుటుంబము, నా పిల్లలు అంటే అంతవరకే పరిమితం అయ్యానమాట. ఈ విధంగా కుటుంబ వ్యవస్థ వలన కూడా చాలామంది పిల్లలు చెడు మార్గాల వైపు వెళుతూ ఉన్నారన్నమాట. అంటే ఈ కుటుంబ వ్యవస్థలో తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలకు ఉంటూ వారికి సరైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. మరి ఇటువంటి వ్యవస్థలు కూడా రూపుమాపుకోవటం వలన చాలామంది పడద్రోవ పడుతూ ఉన్నారన్నమాట. అంతేకాకుండా కొంతమంది తల్లిదండ్రులు బిజీ జీవితాలతోటి పిల్లల్ని పట్టించుకునేటటువంటి టైం కూడా ఉండటం లేదనమాట. మరి అటువంటి పిల్లలు కూడా చెడు మార్గాలకి బానిసలవుతూ ఉన్నారన్నమాట. అందుకని చాలామంది తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి? చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలతోటి ఎలా స్నేహంగా ఉండాలి, అదేవిధంగా కుటుంబ వ్యవస్థ గురించి కూడా వారి యొక్క పిల్లలకి తరచూ చెబుతూ ఉండాలన్నమాట. అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ నీతి కథల ద్వారా వీళ్ళకి తెలియచేస్తూ ఉండాలన్నమాట. మరి చాలామంది జైలుకి కూడా వెళుతూ ఉన్నారు కదా. అంటే ఎందుకు వెళుతున్నారు? చెడు మార్గాలు అంటే చెడు ప్రవర్తన ద్వారా మనం ముందు తరగతిలో చెప్పుకున్నాం కదా. అంటే అనేక కారణాల వల్ల వాళ్ళు జైలుకు కూడా వెళుతూ ఉన్నారనమాట. అంటే ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేస్తూ ఉందన్నమాట. అంటే ఆ చట్టాలకి అలవాటు పడుతున్నారే తప్ప కానీ వారి యొక్క జీవితాల్లో మార్పు రావటం లేదంట. అంటే ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా కానీ ఈ మానవ ప్రవర్తన మార్పు రానంత వరకు కూడా అది శూన్యమే అవుతుందన్నమాట. అంటే ముందుగా ఈ మైండ్ సెట్ అనేది మారాలన్నమాట. అది మారినప్పుడే ఈ చట్టాలు కూడా ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. మరి ఇప్పటి వరకే మీరు ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. మరి ఇక నుంచి అయినా మీరు చక్కగా మీలో ఉన్నటువంటి చెడు ప్రవర్తన అంతా కూడా పక్కన పెట్టి మంచి మార్గంలో ఉంటూ భావి భారత పౌరులుగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించి నలుగురికి కష్టాల్లో మీరు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నానమాట. మీరు అలానే చేస్తారు కదా. మరి ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దామా? చూడండి. స్నేహితులు పరస్పరం సహాయము చేసుకోవడం వలన అపాయం నుండి ఉపాయంతో బయటపడవచ్చునని తెలుస్తుంది. మంచి స్నేహితులు తమ స్నేహితుల కోసం ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు అనే సంస్కృతిని తెలియజేస్తుంది. మరి భాషాంశాలు చూసినట్లయితే ఒకప్పుడు, ఒక ప్లస్ అప్పుడు, పోవుటెట్లు, పోవుట ప్లస్ ఎట్లు, స్నేహితులంతా, స్నేహితులు ప్లస్ అంతా. మరి ఈ వాక్యాలలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉంది. ఆ పదాల క్రింద గీత గీయండి. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసి బిలంలో దూరింది. కన్నం, బిలం. కాకి చెట్టుపై నుంచి చుట్టూరా చూసింది, భయమేమీ లేదని వాయిసం మిత్రులకు చెప్పింది. ఇందులో కాకి, వాయిసం. ప్రకృతులు వికృతులు చూసినట్లయితే అడవి, అటవి, స్నేహం, నెయ్యం, రాత్రి, రాత్రి. సొంత వాక్య ప్రయోగాలు చూసినట్లయితే తళుక్కున ఆకాశంలో మెరుపు తళుక్కున మెరిసింది. వడివడిగా, కొందరు నెమ్మదిగాను మరి కొందరు వడివడిగాను నడుస్తారు. మూల్యాంకనం.
స్నేహబంధం పాఠం పేరు కదా, మరి దీనికి అనుగుణంగా మరొక పేరు సూచించండి అంటే ఏమై ఉంటుంది? మిత్ర లాభం. మరి కథలో ఎవరు ఏ సందర్భంలో త్యాగం చేశారు? కథలో కాకి, ఎలుక రెండు వేటగాని వలలో చిక్కుకున్న జింకను రక్షించే సందర్భంలో త్యాగం చేశాయి. అలాగే కాకి, ఎలుక, జింక వేటగాని చేతికి చిక్కిన తాబేలును రక్షించే సందర్భంలో త్యాగం చేశాయన్నమాట. కథ వల్ల మీరు గ్రహించినటువంటి మంచి విషయాలు ఏమిటి? మిత్రులన్నవారు కష్ట సుఖాలలో కలిసిమెలిసి ఉండాలి. ఒకరికి ఏ విధమైన ఆపద వచ్చినా మిగతా వారు వారిని ఆదుకోవాలి. ఆపదలు ఆదుకునేవారే నిజమైన మిత్రులు. మరి నిజమే కదా, మరి ఆపదలో ఆదుకోవడమే నిజమైనటువంటి మిత్రులు అన్నమాట. మరి ఈ పాఠ్యాంశం అంతా కూడా చక్కగా మీరు విన్నారు కదా. ఈరోజు నుంచి మీరు చక్కని మార్గంలో చక్కగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మరి ధన్యవాదాలు.